యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు కూడా మీకు ఈ వీడియో ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ప్రకాష్ గారు, ప్రకాష్ గంటేలా గారు, ఈయన ఒక వీడియో చేశారు. అందులో జయశాలి పీడిస్తారావు గురించి, అనగా మన ఆత్మ తండ్రి గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. అందులో జయశాలి గారు బోధించిన బోధ తప్పన్నట్టుగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఈ వీడియో కొందరు సహోదరులు నాకు పంపించారు, దీనిపైన మాట్లాడండి, దీనికి సమాధానం ఇవ్వండి అని కొందరు రిక్వెస్ట్ చేశారు. కనుక అందుకే ఈ వీడియో నేను చేస్తున్నాను. ప్రకాష్ గారు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, ఎందుకంటే మంచి మంచి ప్రశ్నలు వేశారు. అదేవిధంగా క్రైస్తవులందరూ కూడా తెలుసుకోవలసిన ప్రశ్నలు వేశారు. అదే విధంగా చాలా మంది ఆయన ప్రశ్నలు విన్న తర్వాత BOUY వారు ఏదో తప్పు బోధిస్తారని, జయశాలి పీడిస్తారావు గారు అబద్ధం బోధిస్తారని చాలా మంది అనుకుంటూ ఉండవచ్చు. సో ఈ వీడియో తప్పనిసరిగా చూడండి, ఎందుకంటే వీరందరికీ సమాధానం మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాలి. అదే విధంగా ప్రకాష్ గారు అయితే ఇప్పుడు లేరు. ఆయనను ఛాలెంజ్ చేయడానికి, లేకపోతే ఆయన సవాల్ చేయడానికి ఆయన లేరు. కానీ వారి గ్రూప్ కి సంబంధించిన ఎవరైనా ఉంటే, ఆయన బోధలు వినేవారు, ఆయనను ఫాలో అవుతున్న వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని చూసిన తర్వాత ఈ అంశాల పైన, ప్రకాష్ గారు ఏ అంశాలైతే బోధిస్తున్నారో, BOUY వారికి సవాల్ చేశారో, ఈ అంశాల పైన, త్రిత్వ సిద్ధాంతం పైన ఒకవేళ మీరు మాట్లాడతారంటే మీరు రావచ్చు. అదే విధంగా క్రైస్తవుడు జయశాలి అని పేరు పెట్టుకోవచ్చా, ఈ అంశాల పైన ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా మీరు నాతో మాట్లాడవచ్చు. ప్రేమపూర్వకంగా మనం మాట్లాడుకుందాము, లైవ్ లో వచ్చి మనం మాట్లాడుకుందాం. సో ఒకసారి ఈ వీడియో చూడండి. ఇందులో ప్రకాష్ గారు ఏంటంటే కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలు ఏంటో ఈ వీడియో చూడండి. ఆ తర్వాత ప్రతి ఒక్క ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను. ఒకసారి వీడియో చూడండి. బైబిల్లో త్రిత్వం లేదు, బైబిల్లో ట్రినిటీ అన్న మాట లేదు. మళ్ళీ పులిబిడ్డలు స్టార్ట్ చేశారు దీన్ని. పులిబిడ్డల్ని నేను ఒక మాట అడుగుతున్నా, బైబిల్ అన్న మాట ఉందా? మరి బైబిల్ అని ఎందుకు అంటున్నావు? అని నువ్వు పెట్టుకున్న పేరు అది, తప్పేముంది పెట్టుకుంటే? బైబిల్లో ఒక మనిషిని ఒకడు తనకు తానే సెల్ఫ్ టైటిల్ జయశాలి అని ఇచ్చుకోవచ్చు అని ఉందా? వీటికి చెప్పు ముందు సమాధానం. సో మీరు చూశారు కదా, ఇందులో ప్రకాష్ గారు 2 పాయింట్లు ఎత్తుకున్నారు. ఒకటి ఏంటంటే జయశాలి అనే పేరు క్రైస్తవుడు పెట్టుకోవచ్చా, ఇదొక పాయింట్ ఆయన వేశాడు. అదే విధంగా బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా, బైబిల్ అనే పదం బైబిల్లో ఉందని ఈ ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్న ఎందుకు వేశాడంటే మనం అడుగుతూ ఉంటాం, ట్రినిటీ అనే పదం బైబిల్లో ఉందా, త్రియేక దేవుడు అనే పదం బైబిల్లో ఉందా అని మనం చెబుతూ ఉంటాం. సో దీనికి కౌంటర్ గా, లేకపోతే దీనికి ఒక లాజికల్ క్వశ్చన్ గా ఆయన ఏం చేశాడంటే మనకు వేశాడు. సో ఏదైనా కానీ మనం దీనికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. మొదటిగా బైబిల్ పదం గురించి ఆలోచిస్తాం. బైబిల్ పదం గురించి ఆలోచిస్తాము. దీనికి సమాధానం చెప్పే కంటే ముందు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను, కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఏంటంటే క్రైస్తవుడు ఎప్పుడైనా కానీ ఈ ప్రశ్న వేయకూడదు, బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా అని ప్రశ్న క్రైస్తవుడు వేయకూడదు. ఒకవేళ ఇస్లాం వారు వేసిన నో ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళకి బైబిల్ తెలియదు కనుక. హిందూ అయినా, నాస్తికులైనా, వేరే మతాలు ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే నో ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళకి బైబిల్ తెలియదు కనుక, బైబిల్ జ్ఞానం లేదు కనుక. అలాంటి వారు ఇలాంటి ప్రశ్న వేస్తే నో ప్రాబ్లం. కానీ ఒక క్రైస్తవుడు ఈ ప్రశ్న వేయకూడదు, బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా, ఈ ప్రశ్న వేయకూడదు. ఎందుకంటే ఈ ప్రశ్న వేసే వాడికి బైబిల్ బొత్తిగా రాదని అర్థమవుతుంది ఈ ప్రశ్న, ఈ విషయంలో. ప్రకాష్ గారు అనేకమైన విషయాలు మంచిగా మాట్లాడారు, అందులో నో ప్రాబ్లం, ఆయన నేను గౌరవిస్తాను, చాలా విషయాలు మంచిగానే మాట్లాడతాడు. కానీ ఈ విషయంలో మాత్రము ఈయన చాలా అజ్ఞానంగా మాట్లాడారు. ఎందుకంటే బైబిల్ అనే పదం బైబిల్లో ఉందంటే 100% బైబిల్లో ఉంది. బైబిల్ అనే పదం బైబిల్లో ఉందంటే 100% బైబిల్లో ఉంది. ఎందుకంటే బైబిల్ అనే పదం బైబిల్లో నుంచి వచ్చింది. బైబిల్ని బట్టే వచ్చింది. ఎలా వచ్చిందంటే స్క్రీన్ పైన మీకు కొన్ని విషయాలు చూపిస్తాను, మీరు చూడండి. అదే విధంగా మీకు చదివి వినిపిస్తాను. ఏమని రాయబడిందంటే ద ఇంగ్లీష్ వర్డ్ బైబిల్. అంటే బైబిల్ అనే ఈ వర్డ్ అనేది, ఈ పదం అనేది ఇంగ్లీష్ లో ఉంది, ఇంగ్లీష్. అందుకే ద ఇంగ్లీష్ వర్డ్ బైబిల్, అంటే బైబిల్ అనే పదం ఇంగ్లీష్ వర్డ్. కానీ ఎక్కడి నుండి వచ్చింది? ఏదో ఎవడైనా పెట్టాడా, ఎవడు మనసులో నుంచే వచ్చిందా? కాదండి, బైబిల్లో నుంచే వచ్చింది. ఎందుకంటే ఈజ్ డిరైవ్ ఫ్రమ్ కోయిన్ గ్రీక్. అంటే ఇది ఎక్కడి నుండి వచ్చింది? కోయిన్ గ్రీక్ అంటే న్యూ టెస్టిమెంట్ అనేది గ్రీక్ భాషలో రాయబడింది.
మనం క్రొత్త నిబంధన చదువుతాం చూడండి, అది గ్రీక్ భాషలో రాయబడింది. సో ఈ బైబిల్ అనే పదం గ్రీక్ భాషలో నుంచి వచ్చింది, గ్రీక్ బైబిల్లో నుంచి వచ్చింది. ఎలా అంటే దీని గ్రీక్ భాషలో బిబ్లియా అంటారు. ఓకే, బిబ్లియా. ఓకే, మనం ఎలాగైతే ఇంగ్లీష్ లో బైబిల్ అంటున్నామో ఈ బైబిల్ అనే పదం ఎక్కడ వచ్చింది? బిబ్లియా. అంటే బైబిల్లో లేదా? ఇది 100% బైబిల్లో ఉంది. బైబిల్లో ఉన్న పదాన్ని తర్జుమా చేశారు, బైబిల్లో ఉన్న పదాన్ని ట్రాన్స్లేట్ చేశారు. సో బైబిల్లో ఉన్న పదాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఈ ప్రశ్న వేయవచ్చా? బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా అడగవచ్చా? అడిగేవానికి బైబిల్ తెలుసా అంటారా? బైబిల్ నాలెడ్జ్ ఉందంటారా? అస్సలు లేదండి. అందుకే ముందు చెప్పాను, ఈ ప్రశ్న క్రైస్తవుడు వేయకూడదు, క్రైస్తవుడు వేయకూడదు. సో బైబిల్ అనే పదం బైబిల్లో ఉందంటే బైబిల్లో ఉంది. ఓకే, బైబిల్ అనే పదం ఖచ్చితంగా బైబిల్లో ఉంది, దీనికి ఆన్సర్ కూడా బైబిల్లో ఉంది. కానీ ట్రినిటీ పదం బైబిల్లో ఉందంటే ట్రినిటీ పదం బైబిల్లో లేదు. ఇంగ్లీష్లో లేదు, గ్రీక్లో లేదు, హీబ్రూలో కూడా లేదు, ఏ భాషల్లో కూడా లేదు. ఓకే, ఏ భాషల్లో కూడా త్రియేక దేవుడు, ట్రినిటీ, ట్రయూన్ గాడ్ ఇలాంటి పదాలు ఏ భాషల్లో కూడా లేవు. ఓకే, అందుకే దీనికి బైబిల్లోంచి ఎలాంటి సమాధానం ఇవ్వలేక, ఓకే, ఏ భాషల్లో కూడా చూపించలేక ఈ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా, మళ్ళీ లేనప్పుడు ఎందుకు అంటున్నారు? ఉంది, బైబిల్ అనే పదం బైబిల్లో ఉంది, గ్రీక్లో మీకు చూపించాను. ఓకే, గ్రీక్ బైబిల్ చదివితే మీకు అనేక చోట బిబ్లియా అని ఇలా మీకు చాలా పదాలు కనిపిస్తాయి. సో బైబిల్ అనే పదం ఎక్కడి నుండో రాలేదు, బైబిల్లో నుంచే వచ్చింది కనుక బైబిల్ అనే పదం బైబిల్లో ఉంది. ఓకే, ఇది మీకు క్లియర్. అదేవిధంగా మీరు చాలా బైబిల్స్, హిందీ అయినా ఇంగ్లీష్ అయినా, అందులో కూడా హోలీ బైబిల్ అని ఉంటుంది, హిందీలో కూడా పవిత్ర బైబిల్ అని ఉంటుంది. ఓకే, సో బైబిల్ అనే పదం బైబిల్లో ఉంది, కాకపోతే దానికి అర్థాలు, పర్యాయ పదాలు, లేకపోతే అర్థాలు, మీనింగ్స్. ఓకే, బుక్స్ అంటారు, ఓకే, పుస్తకాలు అంటారు, గ్రంథాలు అంటారు, స్క్రోల్స్ అంటారు, ఇలా రకరకాల పేర్లతో పర్యాయ పదాలతో అది పిలువబడుతుంది. సో బైబిల్ అనే పదం బైబిల్లో ఉంది కనుక ఇలాంటి ప్రశ్న క్రైస్తవులు వేయకూడదు, ముందుగా మీరు తెలుసుకోవాలి. ఓకే, కానీ ట్రినిటీ పదం బైబిల్లో ఎక్కడా లేదు, ట్రినిటీని బోధించే బోధ బైబిల్లో లేదు, ఎవ్వరు కూడా చేయలేదండి. తండ్రి అయిన దేవుడు ఎప్పుడు కూడా నేను 1 God 3 పర్సనాలిటీ అని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు, ఏ భాషలో చెప్పలేదు, ఇంగ్లీష్లోనే కాదు, తెలుగులోనే కాదు, ఏ భాషల్లో చెప్పలేదు. ఓకే, 1 God 3 పర్సనాలిటీ అని, ఐఎమ్ ట్రినిటీ అని, నేను త్రియేక దేవుడు అని, ఇలాంటి పదాలు దేవుడు ఎప్పుడూ వాడలేదు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా దేవుణ్ణి బయలుపరిచిన, దేవుడు ఎవరో తెలియజేసిన యేసుక్రీస్తు వారు కూడా తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా దేవుడు త్రియేక దేవుడు, 1 God 3 పర్సనాలిటీ, ఓకే, ఇలాంటి పదాలు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు కూడా వాడలేదు. అదే విధంగా అపోస్తులైనా ప్రవక్తలైనా ఎవ్వరు కూడా దేవుడు త్రియేక దేవుడు అని, ట్రినిటీ అని, ట్రయూన్ గాడ్ అని ఇలాంటి మాటలు ఎవరు చెప్పలేదు కనుక దీనికి ఏ ఆధారం లేదు. ఇది ఒక అబద్ధ బోధ. ఇది కొందరు రోమన్ క్యాథలిక్ లేకపోతే ఇంకా పెంటికోస్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వీరి బోధించిన బోధ తప్ప ఇది బైబిల్లో లేని బోధ. ఓకే, ఇక్కడ క్లియర్ అయిపోయింది. ఓకే, చివరిగా క్రైస్తవుడు జయశాలి అని పేరు పెట్టుకోవచ్చా? ఓకే, పెట్టుకోవచ్చా? 100% పెట్టుకోవచ్చు. యేసుక్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా జయశాలి అని పేరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే క్రైస్తవుడే జయశాలి, క్రైస్తవుడే జయశాలి. ఓకే, నువ్వు దేవుని నమ్ముకున్నావా, యేసుక్రీస్తుని నమ్ముకున్నావా, అయితే నువ్వు జయశాలి. నేను దేవుని నమ్ముకున్నానా, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నానా, అయితే నేను జయశాలి. ఓకే, బైబిల్ తెలిసిన వారికి ఇది తెలుసు, బైబిల్ తెలియని వారికి ఇది అసలు తెలియదు. ఓకే, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. ఓకే, బైబిల్ విషయాలను చదివే వారికి బైబిల్ తెలుసు, కానీ వేరే పుస్తకాలు, కామెంటరీస్ ఇలాంటి చదివే వారికి ఇవన్నీ తెలియవండి. ఎందుకంటే బైబిల్ చదివారు, బయట రాసిన కొందరు పుస్తకాలు చదువుతుంటారు కనుక ఇలాంటి విషయాలు తెలియదు. ఓకే, సో బైబిల్లో ఉందంటే బైబిల్లో ఉంది. ఓకే, ఎక్కడ రాయబడింది చదువుకుంటున్నాం బైబిల్లో. ఓకే, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ఇక్కడ ఏమని రాయబడిందంటే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకంను జయించుదురు, లోకంను జయించిన విజయమే మన విశ్వాసము. ఓకే, ఎవరు జయించుదురు? యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ కూడా, ఓకే, దేవునికి ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడా లోకాన్ని జయించిన వారు. జయించిన వాడిని జయశాలి అంటారు. జయశాలి ఎవరంటే జయించిన వానినే జయశాలి అంటారు. ఓకే, మనం ఎలాగైతే ఎవరైనా స్పోర్ట్స్ లో గెలిస్తే విజేత అంటాం. ఓకే, విజేత, విన్నర్ అని అంటాం. ఎవరిని అంటాం? విన్నర్. గెలిచిన వారిని విన్నర్ అంటాం. అదే విధంగా జయశాలి ఎవరంటే జయించిన వాడే జయశాలి.
ఈ కనీస జ్ఞానం మీకు ఉండాలి, లేదంటే ఎవరేం చేయలేదు, మీరు ఓడిపోయిన వాళ్ళే. ఎందుకంటే వాక్యం తెలియని వారు జయశాలి కాదు, వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు, సాతాను చేత ఓడిపోయిన వారు. ఓకే, సో ఇక్కడ ఏం రాయబడిందంటే దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకంను జయించుదురు, లోకంను జయించిన విజయము మన విశ్వాసమే. నువ్వు దేవుని విశ్వసించావా, యేసుక్రీస్తుని విశ్వసించావా, అయితే నువ్వే జయశాలి, అయితే నువ్వే జయశాలి. అదే విధంగా 5వ వచనం చదువుకుందాము. ఇక్కడ ఈ విధంగా రాయబడింది, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకంను జయించువాడు మరి ఎవడు. యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్ముతున్నావా, అయితే నువ్వు జయశాలి. లేదు యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు, దేవునికి పుట్టలేదంటే నువ్వు ఓడిపోయిన వాడవు, నువ్వు జయశాలి కాదు. ఓకే, నువ్వు జయశాలి అస్సలు కాదు. ఓకే, సో ఇక్కడ రాయబడింది ఏంటంటే యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మిన వాడు ఎవరంటే జయశాలి. ఓకే, జయశాలి. అదేవిధంగా చివరి వచనం చూసుకొని ముగించుకుందాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. ఇక్కడ ఏం రాయబడిందంటే నేను జయించి, యేసుక్రీస్తు వారి ఎవరు జయశాలి, ఎందుకంటే జయించాడు. ఓకే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చి ఉండి ఉన్న ప్రకారము జయించువానిని. ఓకే, జయశాలి అంటే ఎవరు, జయించేవాడు. ఓకే, జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఓకే, యేసుక్రీస్తు వారు జయశాలే, ఆయన నమ్మిన వారు కూడా జయశాలే. అందుకే పిడి సుందరరావు గారు జయశాలి, ఎందుకంటే ఆయన యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్ముతున్నారు. ఓకే, మీరు జయశాలి కాదు, ఎందుకంటే మీరు యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడని నమ్మరు మీరు, అందుకే మీరు జయశాలి కాదు, మీరు అబద్ధికులు, మీరు దొంగ బోధకులు. ఓకే, సో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఓకే, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, ఒకసారి ఆలోచించండి. ఓకే, బైబిల్లో రిఫరెన్స్ ఉందా లేదా, దానికి అర్థం అదే విధంగా ఉందా లేదా అని తెలుసుకోండి. ఓకే, సో యేసుక్రీస్తుని నమ్మిన వారే, యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా నమ్మిన వారే జయశాలి. ఓకే, సో ప్రకాష్ గారు వేసిన ప్రశ్నలకు బైబిల్ టు బైబిల్ నేను ఏం చేశానంటే ఆన్సర్ ఇచ్చాను. ఓకే, ఏదో గాలి మాటలు చెప్పలేదు. ఓకే, ఇది ఉందా అది ఉందా గాలి మాటలు చెప్పలేదు, బైబిల్లో ఉన్నది చెప్పాం. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో బోధ ఎలాంటిది అంటే బైబిల్లో ఉన్నది చెప్తుంది, లేనిది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాడదు. అందుకే క్రైస్తవుడు జయశాలి, బైబిల్ అనే పదం బైబిల్లో ఉంది, ట్రినిటీ ఉందంటే అస్సలు లేదు. ఓకే, సో ఇంత విన్న తర్వాత కూడా ట్రినిటీ సిద్ధాంతం రైట్ అని ఎవడైనా అంటే నాతో చర్చకు రండి, మీతో రెడీ, మాట్లాడడానికి రెడీ. ఓకే, నేను ప్రూఫ్ చేస్తాను ఈ ట్రినిటీకి సంబంధించిన సిద్ధాంతం బైబిల్లో లేదు, త్రిత్వం గురించి ఎవరు బైబిల్లో రాయలేదు, ఇది ఒక అబద్ధ బోధ. బైబిల్ తండ్రి ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు, ఇందులో ఏ డౌట్ లేదు, ముగ్గురు దేవుళ్ళే, ఏ డౌట్ లేదు. కానీ ముగ్గురు వేరుగానే ఉన్నారు, త్రిత్వ సిద్ధాంతం బైబిల్లో లేదు. ఓకే, సో ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి, అవి కూడా నేను మీ ముందుకు తెస్తాను కనుక ఖచ్చితంగా నా వీడియో చూస్తుండండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో కమెంట్ కూడా తప్పనిసరిగా చేయండి. ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోతే నా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన విషయాలు మీకు తెలియజేయబడతాయి కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ వాట్సాప్లో, ఫేస్బుక్లో ఈ వీడియోని తప్పనిసరిగా మీరు షేర్ కూడా చేయండి. అందరికీ వందనాలు.